ఒప్పుకుంటాను. నేను ఏమంటున్నాను చూడదు, మీరు ఇందాక కొంతమంది ట్రాన్స్జెండర్ కూడా మాట్లాడుతున్నారు, నేను వీడియోస్ కూడా చూశాను. తనకి గతంలో ఏదో ఒక అమ్మాయిని వేధించాడని తనని చెట్టు కట్టేసి కొట్టేశారు, అసలు నిజమేనా అదంతా నిజమని చెప్పి ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేశాడు అంటే ఏ వయసులో ఉండగా ఇది జరిగిందంతా? ఇది జరిగింది మొన్న 4-5 years క్రితం విషయమే. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది మొన్ననే 1 year క్రితం. వయసు 27 సంవత్సరాలు అంటున్నారు, 4-5 years 27 సంవత్సరాలు స్వామి అది చెప్తున్నాడు. మరి అయిపోయింది. నా వయసు ఎంత మీరు చెప్పండి? ఒక్క నిమిషం, నా వయసు 16 సంవత్సరాలే. ఇప్పుడు నేను 5కి రాగానే 25 అయింది నాది. ఇక్కడ అందరూ మేధావులను చూడగానే ఇవన్నీ మొహం చూసారు ఎలా ఉందో ముదురు. వయసు ఊర్లో ఏం జరిగింది? ఊర్లో ఒక స్త్రీని ఇబ్బంది పెట్టాడని చెప్పేసి, పురుషాంగానికి వాత పెట్టారని చెప్పేసి ఒక ప్రముఖ ఛానల్ అంత పెద్ద వీడియో వేశారు కదా స్వామి, మీరు చూడాలి ఆ విషయం. నేను మీకు వీడియో విషయం చెప్పండి. ఇప్పుడు అలా జరిగిన తర్వాత సెప్టిక్ అయింది. అది సెప్టిక్ అయిన తర్వాతనే ఆ డాక్టర్స్ ఏమన్నారంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అయినప్పుడల్లా నరాలకు సంబంధించిన ఇబ్బంది ఏర్పడితే మూత్రపిండాల వరకు దెబ్బతింటదని చెప్పి అక్కడికి కట్ చేశారు. కట్ చేసిన తర్వాతనే కదా ఈయన వ్యూహం వెళ్ళేసేసి ఆ పురుషుడి యొక్క స్థితిగతులను తీసేసి స్త్రీ యొక్క లింగ మార్పిడి చేసుకున్నాడు అనేది. శివార్పణం చేసేంత అంటే అతను చిన్నతనంలో 5 సంవత్సరాల లింగ రూపం శివుడు లింగాన్ని ఈ బోడి లింగాన్ని అడిగిందంటే మీరు నమ్ముతారా శంకర? శాస్త్ర గ్రంథాలలో అఘోరాలు, నాగసాధువులు, జగద్గురు ఆదిశంకర అప్పుడు జరిగినప్పుడు ఆ మహిళల లేదా అమ్మాయిల యొక్క కుటుంబీకులు పోలీస్ కంప్లైంట్ చేశారా? నిజంగా జరిగింది చెప్తుంది ఆ విషయం. మీరు ఇప్పుడు నెక్స్ట్ తీయాల్సిన విషయమే అది. ఇవన్నిటికీ ఆడపిల్లలు అంత విచ్చలవిడిగా ఒకసారి మీకు నేను చూపిస్తాను. PCR మీకు కూడా నేను ఆధార్ కార్డ్ ఫార్వర్డ్ చేస్తాను. నా దగ్గర అఘోరి ఆధార్ కార్డు బ్రహ్మ విష్ణు పరమేశ్వర్ అని డేట్ ఆఫ్ బర్త్ చూడండి. విష్ణు బ్రహ్మ అల్లూరి 1997 అని ఉంది. స్త్రీ అని ఉంది కదా? అవును, ఇక్కడ స్త్రీ అని ఉంది. అవును, 97 ఏజ్ కదా? అవును, మీరు అన్న 97 ఏజ్ కదా సార్? 97 ఏజ్ కాదు, ఇయర్ 1997 ఇయర్ కదా? ఇతనిది ఇక్కడ తప్పు కూడా కనిపిస్తుంది. చాలా మిస్టేక్స్ ఉన్నాయి అందులో. పూర్తిగా కూడా అతను పురుషుడిగా భావించుకుంటున్నాడు. ఒక్క నిమిషం, మీ దగ్గర పేరు అలా పెట్టకూడదు. బ్రహ్మ విష్ణు మహేశ్వర అల్లూరి అలా పెట్టుకుంటాడు. లక్ష్మి పార్వతి సరస్వతి అల్లూరిని పెట్టుకోవాలి. ఒక్క నిమిషం రాగండి, మీరు చెప్పండి ఏం జరిగింది నిజంగా? పోలీస్ కంప్లైంట్ గ్రామాల్లో అలా ఉంటాయా? నేను మొన్న వెళ్ళినప్పుడు 4 ఏళ్ల క్రితం అని అంటే చట్టాలు ఉన్నాయంటే ఇప్పుడు జనవరిలో జరిగినప్పుడే అమ్మాయి బయటికి రాలే. ఒక అమ్మాయి విషయం ఈ విధంగా జరిగిందంటే అమ్మాయి తల్లిదండ్రులు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఊర్లలో పెళ్లిలు ఇవన్నీ తతంగాలు ఉండవా స్వామి? మనం లాగా డిజిటల్ గా మాట్లాడుతున్నాగా. ఇప్పుడు నా క్వశ్చనే చేస్తాను, ఇప్పుడు మిగతా సాధు సంతులందరూ ఎందుకు బయటకు వస్తలేరు? ఎవరి పరపతి ఎవరి వాళ్ళే కొన్ని ఉంటాయి కదా రిస్ట్రిక్షన్స్. కొందరే ఎందుకు వస్తున్నారు? మరి ఆడపిల్లల విషయం కూడా నిన్న మహిళా సంఘాల నుంచి వచ్చిన ఫోన్ ఏంటంటే ఆడపిల్లలు అంతా వచ్చి ఓపెన్గా చెప్పలేరు స్వామి, కొన్ని రిస్ట్రిక్షన్స్ అని ఆడవాళ్ళే చెప్పారు కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక విధంగా ఆ అమ్మాయి పేరు గురించి మీరు ఎంక్వైరీ చేయకూడదు కూడా. గతంలో శ్రీనివాస్ ఏం చేశాడు? ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని జీవితం ఏదో మంచిగా ఉండొచ్చు, ఇప్పుడు పోయి మనం నిప్పులు వేయకూడదు. అది ఎవరైనా చేస్తే చాలా తప్పదు. ఎందుకంటే 4 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఈయన 27 అంటే అప్పుడు ఆయన వెరీ స్వీట్ టీన్, ఆయన అంటే 22-21 వయసు అప్పుడే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా తల్లిదండ్రులు చెప్తున్నారు. వెళ్ళిపోయిండు. ఎక్కడికి పోయిండు? పూర్తిగా వెళ్ళిపోయారు. హిమాలయాలకు వెళ్ళిపోయిన. హిమాలయాలకు ఎవడు పడితే వాడు రావడానికి హిమాలయ వారి తాతదా? హిమాలయ మహాముఖండి నిలువై కూర్చొనున్న మహాక్షేత్రము 125 సంవత్సరాలు దాటిన మహాసిద్ధ పురుషులు మాత్రమే పోయే అనుమతి ఉన్నది. మిగతా వాళ్ళందరూ కింది స్థాయిలో పోతారు. రైట్, ఒక్కసారి ఆ ట్రాన్సాక్షన్స్ ప్లే చేయండి PCR. సో ఇక్కడ తన గతంలో ఎవరైతే ఇప్పుడు కరీంనగర్ నుంచి వచ్చిన సదరు మహిళ రాధిక అని చెప్పేటువంటి మహిళ, న్యాయ నిర్ణయాలు. సో ట్రాన్సాక్షన్స్ PCR ప్లీజ్. సో ఇక్కడ చూడండి, మొదటి భార్యతో అఘోరి ట్రాన్సాక్షన్స్. సో అన్నీ నిజంగానే చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. 3,15,000 రూపాయలు తను వేసింది అన్నట్టుగా చెప్తోంది. అవును, జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చ్ అవన్నీ ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ లాస్ట్ మంత్ 30 చూడండి, 30 డేట్ కూడా చూడండి. అవును, ₹1,00,000 దేనికి వేసింది తెలుసా స్వామి? ఆ అమ్మాయి చెప్పింది. ఒకటి అక్కడ ఇష్యూ అయింది చూడండి, అక్కడ మంగళగిరిలో ఒకటి ఇష్యూ అయింది. రాజేష్ నాథ్ అఘోరికి ₹1,00,000 గురించి ఇష్యూ అయింది ఆ మధ్య. అయినప్పుడు ఆయన గారికి ఇవ్వడానికని ఈ అమ్మాయి ఇచ్చిన డబ్బే అది. ఆ అమ్మాయి అది కూడా చెప్పింది ఛానల్లో. తన సంపూర్ణ అంగీకారంతో మహిళ డబ్బులు వేసింది. ఇద్దరి మధ్యలో మీ దగ్గర మాట్లాడే ముందు సో ఒకసారి నేను రాఘవి గారితో మాట్లాడతాను. రాఘవి గారు ఒకసారి PCR మెడికల్ సర్టిఫికేషన్స్ వర్షన్ కూడా వేయండి. సో అసలు వర్షిని అంటే ఇందాక శివరుద్ర గారు చెప్తూ ఆ మహిళ డిప్రెషన్లో ఉంది, ఇక్కడ అఘోరి లేదా శ్రీనివాస్ చెప్పే మాటలకు అట్రాక్ట్ అయిపోయింది, అది కాస్త వివాహం వరకు వెళ్ళిపోయింది. తర్వాత వర్షిని అని ఒక క్యారెక్టర్ ఎంటర్ కాగానే తను బయటకు వచ్చి మాట్లాడుతోంది. ఏంటి ఈ అమ్మాయిలు ఎలా ట్రాప్ చేయగలుగుతున్నాడు? ఇలా మాటలు ఏంటి? అమ్మాయిలు అంత ఈజీగా ట్రాప్ అవుతారా ఆ మాటలకి? సిచ్యువేషన్స్ అండి. ఇప్పుడు ఆవిడకి అంతకుముందు ఏదో బ్యాడ్ పాస్ట్ ఉంది, అందులో నుంచి బయటకు రాకముందు ఇతను చాలా స్వీట్గా మాట్లాడి
ఏమనిపిస్తుంది, నాకు ఒక తోడు ఉంటే చాలు, ఒక భుజం ఉంటే చాలు అన్నప్పుడు ఆవిడ ఎంతైనా చదువుకొనియండి, బట్ ఎంత పలపడి ఉన్నా సరే ఆవిడ ఏమనుకుంటుంది, నాకంటూ ఒక తోడు ఉన్నారు కదా, లీన్ అవుట్ ఒక షోల్డర్ నాకు ఉంది కదా అనే థింకింగ్లో వీళ్ళు చెప్పే మాటలు. ఆవిడ ఒక మాట అంది, మీరు విన్నారా, ఎలా అయ్యారండి మీరు ఇట్లాగా అంటే, ఒక 15 రోజులు మీరు ఉండండి మీకు అర్థమైపోద్ది అని చెప్పి. సో అన్డౌటెడ్లీ అతని దగ్గర ఆ స్కిల్ ఉంది, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి ఆ స్కిల్ ఉంది. అంటే ఆడవాళ్ళని ఎలా అయితే మనం చేసుకోగలము, ఇర్రెస్పెక్టివ్ లుక్స్తో కాకపోయినా, అతనిదే పెద్ద గొప్ప లాంగ్వేజ్, గొప్ప బాడీ లాంగ్వేజ్, లేకపోతే చాలా పద్ధతి గల వ్యక్తి కూడా ఏం కాదు అతను. మరి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే, నీకు కావాల్సింది నా దగ్గర ఉందని చూపించగలుగుతున్నాడు. దానివల్ల వీళ్ళు నాకు ఏదో ఒకటి దొరుకుతుంది కదా, అట్లీస్ట్ నా పాస్ట్లో నా హస్బెండ్ నా బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయారు, సో నేను కంఫర్ట్గా ఉంటాను అంటే దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఆర్ లవ్ ఏదైనా కావచ్చు. సో అనే థింకింగ్ లో ఈవిడ బౌండ్ అయింది. ఈవిడ చెప్పుకోలేదు ఈ సిచ్యువేషన్, బికాస్ ఇతను తిరుగుతూ ఉండడు. మీరు గమనించే ఇతను వాయిస్ లో కూడా ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఓకే తను అన్నాడు, నేను అందరితో అదే మాట్లాడతాను, ఫైన్, అది ఓకే నువ్వు అన్నావు, నీకు ఏదో వచ్చింది. నా పెళ్ళామా ఆ లాంగ్వేజ్ ఎక్కడ వస్తుందండి, అంత నీకు ఎంత బాండింగ్ లేకపోతే నీకు ఆ లాంగ్వేజ్ వస్తుంది. ఇక్కడ అమ్మాయిలు కూడా సరే మహిళలు కానీ అంటే ఒక అబ్బాయి వస్తున్నాడు, లేకపోతే ఒక అమ్మాయి వస్తుంది సపోర్ట్ కానీ అంటే వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు, మనకు మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉందంటే ఓకే. అసలు ఈ వ్యక్తి ఏమైనా చూస్తేనే అఘోరి అంటున్నాడు, లేకపోతే నేను పూజలు చేస్తున్నా అంటున్నాడు, లక్షల ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ చూస్తే చూడడానికి కూడా కొంత భయంకరంగానే అనిపిస్తుంది, భయంగా నార్మల్ పబ్లిక్ అయితే. సో అటువంటి వ్యక్తిని నిజంగానే అట్లా నాకు సపోర్ట్గా ఉంటారు అనుకుంటారా మహిళలు? కాదండి, ఫస్ట్లీ ఐ వాంట్ టు సే, జనాలకి లాజిక్లు మర్చిపోయారు, మ్యాజిక్సే కావాలి. భయపెట్టేసే బాడీ లాంగ్వేజ్ ఉండి బట్టలు వేసుకోకండి దేవుడి ముందు కాసేపు ఒక 40 minutes అలా నుంచుంటే అమ్మో వీళ్ళ దగ్గర చాలా ఉంది అని అనుకుంటున్నారు. బట్ నాకు బేసిక్ థింగ్ అండి, ఏ సాధన చేసినా వాళ్ళకి ఒక వాక్శుద్ధి ఉంటుంది కదండి స్వామీజీ, మీరు చెప్పండి. ఒక శక్తి మనం ఏదో ఒక చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నామంటే, ఎందుకంటే ఇంట్లో ఉండి పారాయణం చేస్తున్న వాళ్ళకి కూడా ఒక మినిమం ఒక ఎనర్జీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారు, నేను పిచ్చి మాటలు మాట్లాడుతున్న ఎనర్జీ ఎక్కడ డ్రాప్ అవుతుందా అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటప్పుడు ఇన్ని పిచ్చి మాటలు మాట్లాడి తను చేసిన సాధన మొత్తం ఎక్కడికి పోయింది. అండ్ మీరు అనుకుంటున్నారా శివుడు అని అంత ఆయన ఇలాంటి వ్యక్తిని అంగీకరిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు అందరికి ఎందుకు బర్స్ట్ అవుతున్నారు అన్ని యాంగిల్స్ వాళ్ళు? నాకు తెలిసింది, నాకు మినిమం నాలెడ్జ్, బట్ నేను ఆయన ఎంత రెస్పెక్ట్ చేస్తాను, నా సెల్ఫ్ బాధపడుతుంది. ఎందుకంటే శివుడు అంటే ఏంటి, ఆయన కనిపిస్తాడా, వినిపిస్తాడా? కానీ నువ్వు కష్టంలో ఉన్నానని చెప్పి నువ్వు ఆయనకు సరెండర్ అయితే ఆయన ఏదో ఒక రకంగా నీ కన్నీళ్ళు తుడుస్తాడు. అది కదా ఆయన నువ్వు ఇవ్వు. ఆ బోలాశంకుడు అని ఎందుకంటారండి, జస్ట్ ఈ బాటిల్ ఇచ్చి నీకు దండం పెట్టుకుంటే ఆయన నాకు కనుకరిస్తారు. అలాంటి ఆయన ఈయన సెక్షువల్ థింగ్ని అడిగేశారు ఆయన. సో ఇక్కడ సర్టిఫికేషన్ నాకు తెలిసి బేసిక్ ఇక్కడ చూడండి, లార్డ్ శివ అడిగాడని చెప్పి నేను సర్టిఫికేషన్ బుల్షిట్ అండి. ఐ డోంట్ అగ్రీ. అదంతా తన సిచ్యువేషన్ తగ్గట్టుగా డాక్టర్స్ తనని మార్చుకుంటూ, అంటే తను చాలా తెలియగల వ్యక్తి, మనుషులకి నార్మల్ మనుషులకి లేని తెలివితేటలు తనకున్నాయి. తన జీవితంలో ఏదో ఒక బ్యాడ్ జరిగింది, మనకు తెలియదు. ఆ బ్యాడ్ నుంచి తను ఎలాగ డెవలప్ అవ్వాలి, ఇప్పుడు ఇంకోటి జరుగుతుంది, దాన్ని ఇంకా ఆ స్టెప్ని ఎలా చేసుకుని ఇంకా ఎలా డెవలప్ అవ్వాలి, దాని నుంచి ఇంకా ఎలా